జై శ్రీ మాతాజీ. సహజ యోగ ప్రధాత్రి పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. ఈరోజు మనం గురు పూజ చేసుకోవడానికి ఇక్కడ సమావేశమయ్యాము. దేవీ దేవతల కంటే గురువే ఎక్కువగా ఆరాధింపబడతారు. అసలు ఈ గురువు అంటే ఎవరు? అంత ప్రాధాన్యం ఇవ్వవలసిన శక్తి ఈయనలో ఏముంది? గురుతత్వం అంటే శివుడు. శివునిలో ఉన్న శక్తినే మనం గురువు యొక్క శక్తిగా గుర్తించాలి. ఎందుచేతనంటే ఎప్పుడైతే మనం గురు శక్తిని స్వీకరిస్తామో ఆ శక్తి మనలోనికి ప్రవేశిస్తుందో అప్పుడు మనమే గురువు అవుతాము. దీనితో మన జీవితమంతా కళ్యాణమయంగా ఆశీర్వదించబడుతుంది. ఎవరైతే ఈ గురువు యొక్క శక్తులను పొందుతారో వారి జీవితాలు కళ్యాణమయమవుతాయని చెప్పబడుతుంది. కళ్యాణం అనే పదానికి అర్థం ఏమిటో కొన్ని పదాలలో వివరించటం చాలా కష్టం. కళ్యాణం అంటే అన్ని వైపుల నుండి మీకు ఆశీర్వచనాలు లభిస్తాయి. అన్ని వైపుల నుండి ఆనందాన్ని పొందుతారు. ఆశీర్వాదం పొందిన తరువాత మీకు కళ్యాణం అంటే మంచి జరిగింది అంటే దాని అర్థం ఏమిటి? కళ్యాణం అంటే ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కారం పొందకుండా మీ జీవితం కళ్యాణమయం కాదు. అలా కళ్యాణం వలననే ఒక వ్యక్తి తన జీవితంలో ఎంతో ఆనందాన్ని పొందుతాడు. ఆయన ముఖం ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ కళ్యాణం పొందటానికి మీరు చేయవలసినదంతా మీరు చేశారు. మీరు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశారు. దాని మీద ఎంత విశ్వాసం అయితే ఉంచాలో అంత విశ్వాసాన్ని ఉంచారు. అయితే మీరందరూ ఈ కళ్యాణ మార్గంలో ఉన్నప్పుడు ఈ కళ్యాణం జరగటానికి ఆయన మీకోసం ఒక మంత్రం ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏమిటి? అంటే మీరు పొందిన కళ్యాణం ద్వారా ఎంతో ప్రాధాన్యమైన ఒక సమాధానం అంటే సంతృప్తి దొరికిందన్నమాట. దీని తరువాత మీరంతా ఇక దేనికోసం అన్వేషించవలసిన పని లేదు. మీరంతా గురువులుగా తయారయ్యారు. ఈ స్థితిలో మీరు ఇంకా ఏవో గొప్ప కార్యాలేమీ చేయనవసరం లేదు. కానీ మీరు సమాధానం ద్వారా పొందిన ఆశీర్వచనాలు అంతర్గతంగా మీరు మీలో అనుభూతి చెందగలరు, ఆనందించగలరు. మొట్టమొదటగా మీరు పొందిన కళ్యాణ మార్గం ద్వారా శారీరకమైన రుగ్మతలు, సమస్యలు తొలగించుకోవటం చూస్తారు. మీలో నుండి ఉత్పన్నమయ్యే సమస్యలు, అంతేకాకుండా మీరు ఆధ్యాత్మికంగా వికసించడానికి అడ్డుపడే సమస్యలన్నీ కళ్యాణ మార్గం ద్వారా తొలగించుకోవచ్చు. అప్పుడు మీరు ఆత్మ సాక్షాత్కారం పొందగలరు. దీని కొరకు శ్రీ మహాదేవుడు సహాయపడతాడు. ఎప్పుడైతే సహస్రారం తెరుచుకోబడుతుందో అప్పుడు మహాదేవుడు అక్కడ కూర్చుని ఉంటాడు. అందుకనే ఆయనను మహాదేవ అని పిలుస్తాము. మహాదేవుడంటే దేవుళ్ళకే దేవుడు. ఈ కళ్యాణంలో ఎన్నో మంగళకరమైన అంశాలు ఇమిడి ఉన్నాయి. అందులో మొదటిది శాంతి. భౌతికమైన ప్రశాంతత, మానసిక ప్రశాంతత, కుటుంబంలో ప్రశాంతత. కుటుంబ జీవనంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రతిబంధకాలు ఉంటాయి. వీటి అన్నింటినీ కళ్యాణ మార్గంలో అంటే ఆత్మ సాక్షాత్కారంతో పరిష్కరించుకోవచ్చును. దాని తరువాత ఎటువంటి అవరోధాలు కనిపించవు. దీని ద్వారా ప్రపంచంలోని ఎంతోమంది ఈ ఆశీర్వచనాలను పొంది ధ్యానం చేసుకుంటూ ఆనందమయంగా జీవిస్తున్నారు. ఆత్మ సాక్షాత్కారం పొందిన తరువాత
మానవులు తమ జీవితంలో సమతుల్య స్థితిని పొందుతున్నారు. ఈ సమతుల్య స్థితిని మీరు సాధించాలనుకుంటే మీరు గురువు యొక్క ఆశ్రమంలో ఉండాలి. ఎప్పుడైతే మీరు మీ గురువుకు ఒక భక్తునిగా తయారవుతారో అప్పుడు మీరు సమతుల్య స్థితినే కాదు, ఇంకా ప్రతీదీ పొందగలుగుతారు. దీని తరువాత మీకు ఏదీ అవసరం ఉండదు. ఈ విధంగా మీరు సమతుల్య స్థితిని పొందటమే కాదు, మీలో అంతర్గతంగా ప్రేమ శక్తిని సంపాదించుకుంటారు. ఎప్పుడైతే మానవాళి ఈ స్థితిని పొందగలుగుతుందో అప్పుడు శరీరమంతా ఆనందంతో పులకరిస్తుంది. ఎప్పుడు మీరు ఈ స్థితిని సాధిస్తారో అప్పుడు మీలో ఉన్న శక్తులు మీలోని సమస్యలను, శరీరంలోని ఒడిదుడుకులను నాశనం చేయగలవు. ఎంతోమంది ఈ శక్తులను పొందటం కోసం ఎంతో కష్టపడి శ్రమించారు. కానీ మీరు ఒక వ్యక్తి ద్వారా పొందిన ఆత్మ సాక్షాత్కారం ద్వారా మాత్రమే ఈ శక్తులను పొందగలరు. మీరు గురువుగా మారినప్పుడు ఇతరులను ఆశీర్వదించగలిగే శక్తులు మీలో కలిగి ఉంటారు. మీలో ఉన్న గురువుకు ఉన్న ఆశీర్వచనాలకు ఉన్న శక్తితో ఎంతో మందిని గురువులుగా మార్చగలరు. ఒకసారి మరొకరిని గురువుగా తయారు చేసినప్పుడు ఆయనలో కలిగిన శక్తులను చూస్తే ఎంతో సంతృప్తి కలుగుతుంది. అప్పుడు కలిగిన సంతృప్తి ఎటువంటిదంటే ఇక మీకు ఏదీ అవసరం లేదు అనిపిస్తుంది. ఇదే శివునిలో ఉన్న శక్తి. మీరు చూశారు కదా, శివుని శరీరంపై ఎక్కువ దుస్తులేమీ ఉండవు. ఆయన తనను తాను ఏమీ అలంకరించుకోడు. ఆయనెప్పుడూ ధ్యాన స్థితిలోనే ఉంటాడు. ఆయనకు వేరే ఏమీ అవసరం లేదు. ఆయన తనకున్న దాంట్లో ఎంతో తృప్తి పడతాడు. ఒకవేళ మీకో గురువు ఉంటే ఆ గురువుకు అటువంటి స్థాయి, సామర్థ్యం ఉంటే ఆత్మ సాక్షాత్కారం పొందిన తరువాత మీరు కూడా అటువంటి శక్తిని పొందుతారు. గురువుగా అవ్వాలని ఎవ్వరూ ప్రయత్నం చేయకూడదు. అది సాధ్యమయ్యే పని కాదు. గురువుగా అవ్వాలని ప్రయత్నం చేస్తే అది ఎన్నటికీ సాధ్యమయ్యే పని కాదు. అది అడగకుండా, ఏ ప్రయత్నం చేయకుండానే అప్రయత్నంగా మీకు రావాలి. ఆ స్థితి మీకు రావాలంటే ధ్యానం ద్వారా మాత్రమే అది లభిస్తుంది. మీరు కేవలం ధ్యానం 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 మాత్రం చేస్తుండాలి. అంతే, ఏమీ అడగకూడదు. గురువుకున్న ఆ శక్తిని మీ పరికరానికి కేవలం ధ్యానం మాత్రమే ఇవ్వగలదు. ఒకసారి మీరు ఆ శక్తిని పొందగలిగినప్పుడు ఇతరులకు కూడా దానిని సులభంగా ఇవ్వగలరు. దానికోసం మీరు పెద్ద ప్రయత్నం ఏమీ చేయనవసరం లేదు. మీ సమక్షంలో ఉంటే ఇతరులకు ఆ సంతృప్తి చెందే శక్తి సులభంగా వస్తుంది. దానితో మీకు మరియు ఇతరులకు కూడా మోక్షప్రాప్తి లభిస్తుంది. అందుచేత మీరు ఆధ్యాత్మిక ఉన్నతిని చేరుకోవటానికి చేస్తున్న ప్రయాణంలో ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు ఆ స్వర్గధామంలోని ప్రశాంతత మరియు ఆనందంతో తడిసి ముద్దవుతారు. అందుచేతనే ఆ స్థితిని కైవల్యం అంటారు. అంటే అక్కడ పరమానందం తప్ప మరేమీ లేదు. ఇంతకంటే వర్ణించడానికి పదాలు లేవు, వేరే మార్గాలు లేవు. అదొక స్థితి. ఆ స్థితిలో మీరు ఎదగాలి. ఆ స్థితిలో మీరు ఉన్నట్లుగా మీరు గ్రహించాలి. మీరొకసారి ఆ స్థితిని చేరుకున్నట్లయితే మీరిక ఏమీ కోరుకోనవసరం లేదు. మీకు కావలసినంత అక్కడే ఉంది. దానితో మీరెంతో సంతృప్తి చెందుతారు. నేను ఎంతైనా చెప్పుకుంటూ వెళ్తాను. అయితే ఈ ప్రత్యేకమైన అనుభూతిని గురించి నేను చెప్పటం కంటే మీరు ధ్యానం చేయాలి. మీరు ధ్యానం చేయాలి. మీరు ధ్యానం చేయాలి.
మీరందరూ అటువంటి స్థితికి చేరుకోగల సామర్థ్యం మీలో ఉంది. ఆ స్థితిలో సంపూర్ణమైన ప్రశాంతత, ఆనందం ఉంటాయి. భగవంతుడు మిమ్ములను ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ.